హలో ఫ్రెండ్స్, నేను రాజుగారి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, ప్రకటించినటువంటి పథకాలు, ముఖ్యంగా 2025లో ఎంతమంది లబ్ధిదారులకు పథకాలు అందాయి, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, దానికి సంబంధించినటువంటి 2025లో కూటమి ప్రభుత్వం సాధించినటువంటి విజయాన్ని ఒకసారి మేము దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. కూటమి ప్రభుత్వం ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాల్లో ఒకటి తల్లికి వందనం. దీనికి 10,090 కోట్లు ఇప్పటి వరకు చెల్లింపులు జరిగాయి. దాదాపు 67.27 లక్షల మంది విద్యార్థులకు సహాయం చేశారు. ఇక ఆ తర్వాత స్త్రీ శక్తి, ఆగస్టు 15 నుంచి ఈ పథకం ప్రారంభమైంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇప్పటి వరకు 3.25 కోట్ల ప్రయాణాలు. ఇప్పటి వరకు ఈ పథకానికి దాదాపు 1,144 కోట్ల వ్యయం. ఇక మరొకటి 4వది దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం. వీరు ఎక్కడైనా పింఛన్లు తీసుకునే అవకాశాన్ని కూడా కూటమి ప్రభుత్వం కల్పించింది. ఇక ఆ తర్వాత 5వది అన్నదాత సుఖీభవ. 46 లక్షల మంది రైతులకు 6,310 కోట్లు రైతుల ఖాతాలోకి జమ చేశారు. ఇక 6వది దీపం పథకం. ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు. ఇప్పటి వరకు 2,684 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పటికీ దాదాపు 2 కోట్ల సిలిండర్లు పంపిణీ చేశారు. ఇక ఎన్టీఆర్ భరోసా, ఇప్పటి వరకు 50,000 కోట్లకు పైగా పెన్షన్ల కోసం వ్యయం. ఏడాదిలో 33,000 కోట్లు పంపిణీ, నెలకు 2,750 కోట్లు. ఇక ఆ తర్వాత మత్స్యకార భరోసా, దీనికోసం కూటమి ప్రభుత్వం ఏడాదికి 20,000 చొప్పున దాదాపు 1.25 లక్షల మందికి 250 కోట్లు ఖర్చు చేశారు. అలాగే నేతన్నల కోసం ఉచిత విద్యుత్, మరమగ్గాలకు నెలకు 500 యూనిట్లు, మగ్గాలకు 200 యూనిట్ల ఉచిత పంపిణీ చేసింది, విద్యుత్ పంపిణీ చేసింది కూటమి ప్రభుత్వం. ఇక ఆ తర్వాత ఆటో డ్రైవర్ల సేవలో కూటమి ప్రభుత్వం ఏడాదికి 15,436 కోట్లు జమ. అలాగే 2.90 లక్షల మందికి లబ్ధి చేకూరింది ఈ పథకం. ఇక 11వది అన్నా క్యాంటీన్. 204 అన్నా క్యాంటీన్లు, ఇప్పటి వరకు 4 కోట్ల భోజనాలు. ఇక ఆ తర్వాత గీతా కార్మికులకు 10% మద్యం షాపుల్లో కేటాయింపు. ఇక 13వది వివాదాలకు తావివ్వకుండా ఎస్సీ వర్గీకరణ, స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాట్లు. ఇక 14వది ఈ ఏడాది మైనారిటీ సంక్షేమానికి 3,670 కోట్లు ఖర్చు చేసింది ఈ కూటమి ప్రభుత్వం. ఇక అలాగే 15వది 8,427 మంది పాస్టర్లకు నెలకు 5,000 చొప్పున గౌరవ వేతనం, అంటే దాదాపు 51 కోట్లు కూటమి ప్రభుత్వం పాస్టర్ల కోసం. ఇమాంలకు నెలకు 10,000, మౌజన్లకు 5,000 చొప్పున ఏడాదికి 90 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఈ కూటమి ప్రభుత్వం. ఇక అదేవిధంగా పురోహితులకు నెలకు 15,000 వేతనాల పెంపు, అదేవిధంగా నాయి బ్రాహ్మణులకు 25,000కు వేతనాల పెంపు చేసింది ఈ కూటమి ప్రభుత్వం. ఇక 18వది జూనియర్ లాయర్లకు 10,000 గౌరవ వేతనం, మహిళలకు 1,00,000 కుట్టు మిషన్ల పంపిణీ చేసింది ఈ కూటమి ప్రభుత్వం. అలాగే ముఖ్యమైనది మెగా డిఎస్సి. ఇక కూటమి ప్రభుత్వం సాధించినటువంటి మరో విజయం 20వది 5,757 కానిస్టేబుల్ పోస్టుల నియామకం పూర్తి చేశారు. 4,500 నుంచి 12,500కు స్టైఫండ్ను పెంచింది ఈ కూటమి ప్రభుత్వం. ఇక 21వది అంగన్వాడీ కార్యకర్తలు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు, బాలింతలకు ఎన్టీఆర్ బేబీ కిట్లను అందజేశారు ఈ కూటమి ప్రభుత్వం. అలాగే 22వది దాదాపు 84 లక్షల టన్నుల చెత్త తొలగింపు, ప్రతి నెల స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర డోర్ టు డోర్ కలెక్షన్ కూడా ఈ కూటమి ప్రభుత్వం సాధించిన విజయాల్లో మరొకటి. ఇక 23వది 1,000 కోట్లతో రోడ్ల మరమ్మతులు, మరో 3,000 కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టింది ఈ కూటమి ప్రభుత్వం. అలాగే 24వది కొత్తగా 23 పాలసీలు తీసుకొచ్చారు. పరిశ్రమలకు రాయితీలకు దేశంలో తొలిసారి ఎస్క్రో ఖాతాలు. ఇక అదేవిధంగా 25 సిఐఐ సమ్మిట్, 610 ఒప్పందాలు, 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు. అలాగే ఇక 26 13 ఎస్ఐపిబి సమావేశాల్లో 8.55 కోట్ల పెట్టుబడులు, 8.23 లక్షల ఉద్యోగాలు. ఇక 27 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు, అదేవిధంగా 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్. ఇక
28 విశాఖ ఐటీ హబ్, గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్, టీసీఎస్ ప్రారంభం, కాగ్నిజెట్కు శంకుస్థాపన. ఇక 29 క్వాంటమ్ వ్యాలీకి తొలి అడుగు, అమరావతి పనులు వేగవంతం. ఇక 30వ తిరుమల సహా దేవాలయాల సేవల్లో పెను మార్పులు చేశారు. 15 ప్రధాన ఆలయాల్లో నిత్యాన్నదానాలు. ఇక చూస్తే 31 విశాఖలో యోగాంధ్ర నిర్వహణ, కర్నూలులో సూపర్ జిఎస్టి సభ సక్సెస్ చేశారు. ఇక 32 పీపీపీ విధానంలో పేద విద్యార్థులకు అదనంగా 110 వైద్య విద్యా సీట్లను కేటాయించింది ఈ కూటమి ప్రభుత్వం. అలాగే 33 గాడిలో పంచాయతీరాజ్ వ్యవస్థ, అదేవిధంగా పల్లె పండుగ ద్వారా గ్రామాల్లో 4000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాన్ని చేపట్టింది కూటమి ప్రభుత్వం. ఇక చూస్తే 34వది రాష్ట్రమంతటా ఒకే రోజు 13,326 గ్రామ సభల నిర్వహణ, 3,000 పనులకు శ్రీకారం చుట్టింది ఈ కూటమి ప్రభుత్వం. అలాగే చూస్తే 35 అడవి తల్లి బాటలో గిరిజన తాండాలకు రోడ్ల నిర్మాణం, శివారు గ్రామాలకు 4G నెట్వర్క్. 36 పంచాయతీరాజ్ వ్యవస్థలో పదోన్నతులు, 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల, అదేవిధంగా 95 CSS పథకాల పునరుద్ధరణ చేశారు ఈ కూటమి ప్రభుత్వం. ఇక చూస్తే 37వది రాష్ట్రానికి కుంకి ఏనుగులు, ప్రతి ఇంటికి అమరజీవి జలాధార పేరుతో మంచినీటి కుళాయిలు కనెక్షన్లు కల్పించింది కూటమి ప్రభుత్వం. దానికి సంబంధించి 3,050 కోట్లతో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అదేవిధంగా 1.21 కోట్ల మంది దాహార్తిని తీర్చాలనేది ఈ కూటమి ప్రభుత్వం లక్ష్యం. ఇక 38వ విజయం, 100 రోజుల్లోనే ఆంధ్రీనీవ కాలువ విస్తరణ, చెరువులు ప్రాజెక్టులు నింపి రాయలసీమకు సాగునీరు అందించింది ఈ కూటమి ప్రభుత్వం. ఇక చూస్తే 39 సమర్థ నీటి నిర్వహణతో 6.8 మీటర్లకు పెరిగిన భూగర్భ జలాలు. ఇక 40వది పోలవరం పనుల్లో పురోగతి, R&R ప్యాకేజీ చెల్లింపులు వేగంగా వెలుగొండ పనులు. ఇక 41 రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ, 24 గంటల్లో జమ. ఈ ఖరీఫ్ సీజన్లో 34.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ, 5.48 లక్షల మంది రైతులకు 8,120 కోట్ల జమ చేసింది ఈ కూటమి ప్రభుత్వం. ఇక చూస్తే 42 మార్కెట్ ఇంటర్వెన్షన్, పొగాకు, మామిడి, కోకో, ఉల్లి సహా పంటలకు 1,100 కోట్లకు పైగా సహాయం చేసింది ఈ కూటమి ప్రభుత్వం. ఇక 43 రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి, డబుల్ డిజిట్ గ్రోత్, 11.28% పెరిగిన మూలధన వ్యయం. ఇక 44 రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు, రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు, అలాగే నాలా చట్టం రద్దు కూడా చేసింది ఈ కూటమి ప్రభుత్వం. ఇక 45 ఇల్లు లేని పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఉచితంగా స్థలం, దరఖాస్తుల స్వీకరణ పూర్తి కూడా చేసింది ఈ కూటమి ప్రభుత్వం. ఇక 46 గేట్స్ ఫౌండేషన్, టాటా సంజీవనతో డిజి హెల్త్ కేర్ యూనివర్సల్ హెల్త్ పాలసీ. 47 విద్యా వ్యవస్థలో పెను మార్పులు, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. అదేవిధంగా 48 డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్, పారదర్శకంగా బదిలీలు. ఇక 49 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 75 లక్షల విద్యార్థులకు హెల్త్ చెకప్, విద్యార్థుల్లో పరిశుభ్రత, ఆరోగ్యకరమైన అలవాట్లు పెంచేలా ముస్తాబు అనే కార్యక్రమాన్ని చేపట్టింది కూటమి ప్రభుత్వం. ఇక 50 గాడిన పడిన విద్యుత్ రంగం, ట్రూ డౌన్ కు అంకురార్పణ, విద్యుత్ కొనుగోళ్ల ధరలు తగ్గించేలాగా కార్యాచరణ, ప్రస్తుతమున్న యూనిట్ ధర 5.19 నుంచి 4.80కు తగ్గేలాగా చర్యలు తీసుకున్నారు. ఇక 51 క్లీన్ ఎనర్జీ ప్లాంట్ల స్థాపనకు దాదాపు 3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టింది ఈ కూటమి ప్రభుత్వం. ఇక 52 20 లక్షల SC/ST కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్, బీసీలకు 20,000 అదనపు సహాయం కూడా చేసింది. ఇక చూస్తే తగ్గిన క్రైమ్ రేట్, ఇది చాలా ముఖ్యమైనది. ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అధికంగా ఉండేది. ఈ 53వది తగ్గిన క్రైమ్ రేట్, గంజాయి డ్రగ్స్ అరికట్టాము. ఈగల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది ఈ కూటమి ప్రభుత్వం. ఇక 54 స్పీడప్ డెలివరింగ్ గవర్నెన్స్, వాట్సాప్ గవర్నెన్స్, డేటా డ్రివెన్ డిసిషన్స్, విపత్తుల నిర్వహణ P4. 55 విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రంగా 3 రీజియన్ల అభివృద్ధి. 56 పూర్వోదయ పథకంలో రాష్ట్రానికి దక్కిన చోటు, విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం పనులను చేపట్టింది. 57 కేంద్రంతో సమన్వయం, దాదాపు 90 కేంద్ర పథకాల పునరుద్ధరణ, మోదీ గారి సహకారం.
అదేవిధంగా చూస్తే 58 రాష్ట్రానికి సెమీ కండక్టర్ పరిశ్రమలు, స్టీల్ ప్లాంట్ కోసం దాదాపు 11,440 కోట్లతో కేంద్రం ఊతం. అదేవిధంగా 59 లక్ష కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు. ఇక 60వది కొత్తగా మరో 2 జిల్లాల ఏర్పాటుకు ప్రజామోదం. 26 నుంచి 28కి పెరిగిన జిల్లాల సంఖ్య. ఇది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 2025లో సాధించినటువంటి విజయాలు. ఒక మంచి ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం నుంచి ప్రజలకు ఎంత మంచి జరుగుతుందో చెప్పడానికి ఈ కూటమి ప్రభుత్వం 2025లో దాదాపు 60 అద్భుతమైన కార్యక్రమాలను చేపట్టింది, అద్భుతమైన 60 విజయాలను సాధించింది అని చెప్పి కూటమి ప్రభుత్వం ఒక డేటాను కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చింది. ఇది 2025లో కూటమి ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు.